నీడలో ఎప్పటికీ ఈ ఫారం కోడి పవన్ కళ్యాణ్ గారు బతకరు. కోళ్ళ ఫారం అదే జనసేన పార్టీ కూడా ఉండదు. జనసేన పార్టీ కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ గారి అనిశ్చితి, కన్ఫ్యూజన్ మనకు అడుగడుగున వారు తీసుకునే ప్రతి పనిలో కూడా కనపడుతుంది. ఒకప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఏర్పాటు చేసి ₹1 కోటి అందులో విరాళం ఇచ్చానని చెప్పి ఇంతవరకు సిపిఎఫ్ కింద ఏ కార్యక్రమాలు చేశారు, ఎవరికి సేవ చేశారు, ఎవరెవరు విరాళాలు ఇచ్చారనేటువంటి లెక్క జమ రెండో వ్యక్తికి కూడా తెలియదు. ఈ అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు సిపిఎఫ్ని అంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రొటెక్షన్ ఫోర్స్గా మార్చివేశారు. తనకి తాను చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేసుకోవడం, అలాగే తనని నమ్మి వచ్చిన వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టిన మాట నిజం. జనసేనని పసుపు సేనగా మార్చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దీనికోసం ఆయన ఎన్ని కంకణాలు తీసుకున్నారో, ఎంత పుచ్చుకున్నారో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మా పెద్దన్నలు కాపు సోదరులు, కాపు సామాజిక వర్గం అందరూ కూడా నాలాంటి బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అందరూ కూడా చిరంజీవి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని ఆశించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన, కొన్ని అనుకోని పరిస్థితుల మధ్య ఆయన ప్రజారాజ్యం పార్టీని రాజకీయాల నుంచి నిష్క్రమించారు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద ఆశ పెట్టుకుంటే 10 సంవత్సరాల నుండి పార్టీని ఈవెంట్ మేనేజ్మెంట్లా తయారు చేశారు. కమిటీల నియామకం లేదు, పార్టీని సరైన తీరులో నడిపించుకోలేదంటే దాని వెనకాతల గల కారణాలు ఏంటో ఆయన చెప్పాలి. ఆయన మీద అభిమానం పెట్టుకొని కాపు యువత రూపాయి కూడబెట్టుకొని దాచుకున్న డబ్బుల్ని ఈయనకి విరాళంగా ఇచ్చి తమ కాపు సామాజిక వర్గాన్ని రాజ్యాధికారానికి దగ్గర చేద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారికి రాజయోగం కల్పిస్తానని వారి శ్రమని, నమ్మకాన్ని తాకట్టు పెట్టేసినటువంటి వ్యక్తి, కాపుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పుకోవాలి. మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని చూశాం. నిజంగానే సింహంలాగా, సింగల్గా ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. గెలిచినా ఓడినా నా వల్లే అని పబ్లిక్గా చెప్పే దమ్మున్న రాజకీయ నాయకుడు మరొకరు ఈ దేశంలోనే లేరు, మరెక్కడా కూడా కనపడరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కూటమితో నమ్ముకొని, కూటమి పేరుతో ప్రజల్ని కాకుండా మేనేజ్మెంట్ని నమ్ముకొని ఏదో రకంగా మేనేజ్ చేసి గెలుద్దామనుకుంటా ఉన్నారు. ఈ ఫారం కోళ్ళ మందకి ఈ రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కోత తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కూటమిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఓడించి తీరుతారు, మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు. ప్రజల ఆశీస్సులు, ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారి మీద పుష్కలంగా ఉన్నాయి. బస్సు యాత్రలో చూస్తూ ఉన్నాం. అడుగడుగున ప్రజల మద్దతు, ప్రజల నీరాజనాలు. ఎక్కడికి వెళ్ళినా జగన్ గారిని చూడడానికి లక్షలాది మంది జనం తరలి వచ్చి వారి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు. మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జన సైనికుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గంగ పూర్తిగా మారిపోయిన చంద్రముఖిలా మారిపోయింది వాళ్ళ పరిస్థితి. గంగ పూర్తిగా మారిపోయిన చంద్రముఖిలా తయారైంది వాళ్ళ పరిస్థితి. జన సైనికులు పూర్తిగా
పసుపు సైనికులుగా, జెండా మోసే కూలీలుగా మార్చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. వారు కూడా వాస్తవాలు గ్రహించాలి. ఈ పార్టీని ఈవెంట్ మేనేజ్మెంట్లా మార్చి చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తిరస్కరించండి, వాస్తవాల్ని గ్రహించండి, మీ జీవితాలను కాపాడుకోండి అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కూడా ఎవరితో అయినా ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు మేము సిద్ధం. పరిపాలనా సౌలభ్యం కోసం 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ప్రతి సామాన్యుడికి చెంత ప్రభుత్వ సేవలు అందాలని 15,000 సచివాలయాలు ఏర్పాటు చేశారు. ప్రతి సామాన్యుడికి వైద్యం అందాలని 11,000 గ్రామ వార్డు క్లినిక్లు ఏర్పాటు చేశారు. రైతులకి అండగా నిలవాలి, వ్యవసాయం లాభసాయంగా మారాలి, ప్రతి రైతుకి అండగా నిలవాలని 11,000 ఆర్బీకేలు నిర్మాణం చేశారు. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం చేశారు. 4 పోర్టుల్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. 10 ఫిషింగ్. తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక ఇంకా లేదండి ఇక్కడ చాయిస్ ఇదిగో చూసుకోండి. 5 సంవత్సరాలుగా అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ దమనకాండకి గీతం పలికే సమయం. సో దాంట్లో భాగంగా మేము ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వేయడం మధ్యలో 70,000 మంది ప్రజా సమూహంతో ఆశీర్వచనాలు, ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి మధ్యలో షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్సారో వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడ సభలో ప్రసంగించబోతున్నాం. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 2 ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తాం. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలా మంది బలమైన నాయకులు త్యాగాలు తప్పలేదు. మాకు మండపేట, రామచంద్రాపురం చాలా ఒక 30-40 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గాల్లో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. మమ్మల్ని సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మ గారు నా కోసం కొన్ని సీట్ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలని దానికి నా కృషి ఉంటుందని తెలియజేసుకుంటాను. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది. దానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షునిగా, టీ టైం వ్యవస్థాపకుడిగా పేరు. దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. సో అలాగే దేశం నలుమూలలా ఆయన టీ టైం చూడవచ్చు. ఇలాంటి వ్యక్తి కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ, మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ, ఇవన్నీ చట్టసభ మనకి మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగే తెలుగే కాదు, ఆంగ్ల భాషల్లోనూ, హిందీ, తమిళ్లో కూడా నిష్ణాతులు. అలాంటి వ్యక్తి ఈరోజు మేము జనసేన తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం. ముఖ్యంగా బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. వారికి
ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణం నిదర్శన నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నడిపిస్తుందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాల్గొంచుకుంటాం. మీ కష్టాలకి మేము చేయూతనిస్తాం. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. మీ హెల్త్ పై వస్తున్న కామెంట్స్కి మీ హెల్త్ పై వస్తున్న కామెంట్స్కి సార్ మిడిల్కి రండి సార్. మీ హెల్త్ పై పదే కామెంట్స్ చేస్తున్నారు కదా, అనిపిస్తుంది. సార్ ఇంకొకటి, 1 తారీఖు వస్తుంది. పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం అని చెప్తున్నారు. దీనికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టుందని మనస్ఫూర్తిగా నమ్మాలి. సార్, పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నికలు రాబోతున్నాయి, లక్షల ఓట్ల మెజార్టీ అంటున్నారు. ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి, కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం. అలాగే క్లాష్ ఉంది. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణాన్ని పరిష్కరించాలి. అలాగే 5,000 కలిస్తేనే పిడుకులు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే చేసుకోవాలి.